జన్మించడము, రెండవది మరలా జన్మించడం, సెకండ్ బర్త్. ఎందుకు ఈ సెకండ్ బర్త్ గురించి బైబిల్ మాత్రమే కాదు, హైందవ వేదాల్లో కూడా ద్విజుడు మరలా జన్మించినటువంటి అనుభవం గురించి ఎందుకు రాయబడింది అంటే, దిస్ ఈస్ అబౌట్ మరలా నువ్వు జన్మిస్తే తప్ప నిత్యరాజ్యాన్ని ప్రవేశించగలవు. టు లివ్ ఇటర్నల్లీ యూ మస్ట్ బోర్న్ అగైన్, రెండోసారి. అందుకనే క్రిస్టియన్ టీచింగ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ టీచింగ్స్. ఇక్కడ ఎక్కడ పుట్టామన్నది కాదు ఇంపార్టెంట్, మరలా పుట్టావా లేదనేది ఇంపార్టెంట్. మనం పుట్టిదాన్ని మన పేరెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మరలా నువ్వు పుడితే పరలోకం సెలబ్రేట్ చేసుకుంటారు. వాక్యంలో ఉంది ఆ మాట. ఒక పాపి తన పాప విషయాన్ని పశ్చాత్తాపడి రక్షించబడినప్పుడు పరలోకంలో సెలబ్రేషన్ చేస్తారు. ద హెవెన్ రిజార్ట్స్. ఎందుకు పరలోకం ఆనందించేంత గొప్పది ఏం జరుగుతుందంటే, వాడు నిత్యము జీవించడానికి వాడు అర్హుడుగా చేయబడతాడు మరలా జన్మించినప్పుడు. అందుకే దాని గురించే క్రైస్తవ్యం బోధిస్తుంది, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, బోర్న్ అగైన్. ఎందుకంటే ఒక్కసారి పుట్టినవాడు రెండుసార్లు చనిపోతాడు, రెండుసార్లు పుట్టినవాడు ఒకసారి చనిపోతాడు. ఇది అర్థం అవ్వాలంటే ప్రకటనలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మీద వచ్చి 21:8 పిరికి వారును అవిశ్వాసం అసహ్య నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాల్పొందుదురు. ఇది రెండవ మరణం. సో దిస్ ఇస్ సెకండ్ డెత్. అంటే మ్యాన్ డైస్ వన్స్, కానీ హీ ఆల్సో డైస్ అగైన్. ఇది చాలా మందికి అర్థం కాదు. మరలా జన్మించడం, మరలా చనిపోవడం అంటే, మరలా జన్మించిన అర్థం కానప్పుడు మరలా చనిపోవడం అన్నది ఇంకెవరికి అర్థం కాదు. ఒకసారి వి డై ఓన్లీ వన్స్. అయితే ఇక్కడ ఏముండదంటే, ఈ చనిపోయిన వాళ్ళు కూడా రెండు రకాలు గురించి చెప్తారు. అంటే దేవుడు జడ్జిమెంట్ ముందు నిలవన్నప్పుడు మరణించిన వాళ్ళని కూడా రెండు రకాలుగా దేవుడు చూస్తూ ఉంటాడు. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. ఘోరమైన మహాసింహాసనము దాని యొక్క ఆశీర్వైన భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయాడు, వాటికి విలువ చోటు కనబడకపోయాడు. మరియు ఉపవారేమి కొద్దివారేమి ముసలిన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి చూస్తున్నారు. అప్పుడు గ్రంథము ఇవ్వబడను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము ఇవ్వబడను. అంటే మృతులైన వాళ్ళందరూ అంటే ఎవ్రీబడి హూ డైస్, అంటే ఒకసారి జన్మించిన వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడ దేవుళ్ళు పెడతారంట. రెండోసారి జన్మించిన వాళ్ళు అంటే విశ్వాసం వాళ్ళు కూడా ఆయన పెడతారంట. మృతులైన వాళ్ళందరూ కూడా ఆయన నిలబడేటువంటి రోజు వస్తుందండి యేసుప్రభు ఎదుట. అందుకనే యేసుప్రభుని ఎందుకు ఇవాళ రిజెక్ట్ చేస్తా ఉన్నారు రక్షకుడిగా, కానీ తర్వాత రిజెక్ట్ చేయడానికి ఎందుకంటే ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీర్చబడుతున్న ప్రతి మానవ జాతికి కూడా ఆయన ఎదురుగా మృతులందరూ నిలబడతారంట, చనిపోయిన అందరూ నిలబడతారంట. అయితే ఈ చనిపోయిన వాళ్ళలో రెండు రకాలని చెప్పాను కదంటే, రెండో మరణం ఉండేటువంటి వాళ్ళని ఏమంటారు, ఒకసారి మరణించే వాళ్ళని ఏమంటారు అని చూస్తే 20 అదే అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడేను. మృతులైన వాళ్ళందరూ ఆయన పడతారంట. అయితే మృతులు అగ్నిగుండంలో పడవేయబడతారంట. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ? మృతులైన వాళ్ళందరూ ఆయన నిలబడతారంట, కానీ మృతులు అగ్నిగుండంలో పడవేయబడతారు. అంటే దేవుని దృష్టిలో ఎవరైతే రెండోసారి జన్మించే అనుభవం ఉండదో, గాడ్ కన్సిడర్ దెమ్ యాజ్ ఎ డెడ్ పీపుల్, ఎందుకంటే దే ఆర్ డెస్టైన్డ్ టు డై. సో బైబిల్లో ఇక్కడ చూస్తే డెత్ ఈస్ నాట్ ఏ ఎండ్ ఆఫ్ ఎ డిసీజ్. చాలామంది చావు యొక్క జబ్బు యొక్క అంతం మరణం అంటారు. మరణం అన్నది చావు యొక్క అంతం కాదు, ఎందుకంటే మరణం అనేది ఒక ఎంటిటీ, ఒక స్పిరిట్. ఇక్కడ మనం చూస్తున్నాము నరకంలో ఆయన ముగ్గురు వేస్తాడు. ఒకరేమంటే యాంటీ క్రైస్ట్, తర్వాత అబద్ధ ప్రవక్తను, ఆ తర్వాత మూడవ వ్యక్తి ఏమంటే క్రూరం లూసిఫర్, సైటన్. ఈ మూడింటిని కూడా ఆయన నరకంలో వేస్తాడు. అయితే నాలుగోది ఏమంటే మరణాన్ని కూడా ఆయన ఈ యొక్క మరణలోకానికి ఆయన అప్పగిస్తాడు. ఈవెన్ డెత్ ఆల్సో విల్ డై ఆన్ సమ్ డే. అందుకనే దాంతో పాటు ఎవరైతే దాంట్లో వెళ్తారో వాళ్ళందరూ కూడా మృతులు అని అంటున్నాడు, హూ గోస్ టు హెల్. అయితే ఎవరైతే నిత్య జీవనంలో ప్రవేశిస్తారో వాళ్ళకి రెండో మరణం ఇంకా లేదు. సరే, ఈ ఇంటి ఓపెనింగ్కు ఈ రెండవసారి జన్మించడానికి రెండో మరణానికి ఏం సంబంధం ఉందంటే, ఇల్లు కూడా రెండు ఉన్నాయి అని చెప్దామని ఇవ్వడం మీకు అర్థమైందా? ఇల్లు కట్టుకుంటే ఆనందపడడం. దిస్ ఈస్ నాట్ ఏ హోమ్. ప్రతి ఇంటికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు. లా ఆఫ్ ఎంట్రోపీ అంటారు. లా ఆఫ్ ఎంట్రోపీ అంటే మొదలు తిరగడం మొదలైందంటే ఎప్పుడోసారి ఎండ్ అవుతుంది నాకు తెలుసు, అట్లే తిరగదు. అది లా ఆఫ్ ఎంట్రోపీ అంటారు. సో దట్ సమ్ టైమ్ ఇట్ స్టాప్స్. ఈవెన్ హౌస్ ఎంత అందం కట్టినా కూడా దానికి 60-70 ఇయర్స్ తర్వాత ఎక్స్పైర్ అయింది. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే అబౌట్ ద బాడీ విచ్ హస్ గివెన్, మనకి ఏమంటున్నా ఈ దేహం గురించి ఎందుకంటే ఇది గుడారం అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం.
భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. ఇది ఒక్కటి చెప్తాను, 5 minutes, just 3 minutes అని రివ్యూ చేస్తాను మెసేజ్. దేవుడు చెప్తున్నంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయింది అంటాడు. అంటే ఇప్పుడున్న ఈ బాడీని, ఈ శరీరాన్ని, అందుకనే బైబిల్ విల్ నాట్ టాక్ హ్యూమన్ యాజ్ ఎ హ్యూమన్. హ్యూమన్ ఈజ్ ఎ 3. ఎందుకంటే హ్యూమన్ ఇస్ ఎ స్పిరిట్. దేవుడు మనిషి జీవాత్మలాగా ఎలా ఉంటాడు, మనిషి కూడా మ్యాన్ ఇస్ ఎ స్పిరిట్. హీ లివ్స్ ఇన్ ద బాడీ. ఈ బాడీ అన్నది మనం వాడకు లీజ్ తీసుకున్న ఒక హౌస్ లాంటిది. 70 ఏళ్ళ 80 ఏళ్ళ 90 ఏళ్ళ అన్నది ఉంటుంది కదా. మామ 90 దగ్గర చాలా కాలంగా ఆయన రెంట్లో ఉన్నాడు. 90 ఏళ్ళ వయసు, మనం 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నాం. సో పర్టికులర్ టైం వి లివ్ ఇన్ దిస్ బాడీ. దీనికి గుడారం అని పెట్టాడు. ఎందుకంటే గుడారం అనేది ఎప్పుడు కూడా టెంపరరీ. గుడారం పర్మనెంట్ కాదు. అబ్రాహాం ఇస్సాకు యాకోబు గుడారంలో ఉండమన్నాడు. ఎందుకంటే పర్మనెంట్ కాదురా మీకు భూమి, మీకు పరలోకమైన శాశ్వతం అనడానికి ఆయన చెప్పాడు, ఆ గుడారంలో పెట్టాడు. సో ఈ దేహం కూడా గుడారం అంటున్నాడు. ఎందుకంటే ఇది శిథిలం అయిపోయేటువంటిది అంట. వాక్యం ఇది డీకే అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా నాకు ఏజింగ్ అన్నది చాలా బాధ పెట్టేటువంటి ఒక ఏజింగ్ ప్రాసెస్. రియల్ ఐ డోంట్ లైక్ ఏజింగ్ ప్రాసెస్, బట్ యూ కెనాట్ స్టాప్ ఇట్. వీ కెన్ లివ్ హెల్తీ, బట్ యూ కెనాట్ లివ్ వితౌట్ డీకే. నిజం చెప్పాలంటే 2వ సంవత్సరంలోనే అయోటాలు ఎథ్రోస్క్లెరోసిస్ అన్న స్టార్ట్ అవుతుంది. అందుకని we live up to 40, we exist after 40 అంట. 40 వరకు మనం జీవిస్తామంట, ఆ తర్వాత ఉనికిలో ఉంటాం అంతే. అంటే కౌంట్ డౌన్ ప్రతి స్టార్ట్ అవుతుంది 40 తర్వాత. 40నే అకార్డింగ్ టు మెడిసిన్ 40. అందుకనే స్ట్రోక్ ఇన్ యంగ్ అంటే లెస్ దెన్ 40 అంటే యంగ్ అనే దాంట్లో ఓల్డ్ అంటే మనోజ్ భాష చెప్తున్నారు. సో అప్పుడు 40 we only exist అంటే ఆ కౌంట్ డౌన్ చేస్తాం. అందుకని శిథిలం అయిపోయి గుడారం. అయితే ఇంకోటి ఉందంట, ఈ గుడారం అంట చేతి పని కాక దేవుని చేత కట్టడం నిత్యమైన నివాసము పరలోకమందు మన కొరకు ఉన్నది జరుగుతుంది. ఇంకోటి రాయబడింది, కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించి దీనిలో మూలుగుచున్నాం. అంటే పరలోకం నుండి ఒక నివాసం వస్తుందంట. అది ఈ గుడారం మీద ధరింపజేసుకుంటామంట. అంటే మహిమ శరీరాన్ని దేవుడు మానవులకు మరలా ఇవ్వబోతుంది. ఎవరికి? మరలా జన్మించిన వాళ్ళు. తెలివి ఇటర్నల్లీ, నిత్యం వాళ్ళు జీవించేటువంటి ఒక దేహం. ఆ దేహానికి ఏజింగ్ ప్రాసెస్ కానీ డిసీజ్ అన్నది కానీ ఉండదు. దట్ బాడీ లివ్స్ ఇటర్నల్లీ. కొరింథీ పత్రికలో ఉంది, అదొక శరీరం అంట. ఆ శరీరం ఏంటంటే అది నిత్యము జీవించేటువంటి శరీరం. మీరు ఎవరైనా స్పేస్ సూట్ చూస్తున్నారా? చంద్రమండలికి వెళ్ళే వాళ్ళు వేసుకుంటారు, స్పేస్కి వెళ్ళేవాళ్ళు. ఆ స్పేస్ సూట్ లేకపోతే స్పేస్లో మనం కేవలం 3 నిమిషాలు మాత్రం బతుకుతాం, అందరూ చనిపోతాం. ఓన్లీ 3 minutes. సో స్పేస్ సూట్ అన్నది ఏమంటే లోపల ఉన్న వ్యక్తిని జీవించినట్టుగా చేస్తారు. సో అలాంటి ఒక పరలోకం నుండి దిగి వచ్చే ఒక మహిమ దేహాన్ని ఆయన మనకు ధరింపజేస్తాడంట, మన స్పిరిట్. ఆ దేహంలో ఉన్నటువంటి ఆ మనిషి నిత్యము జీవిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ద సెకండ్ హౌస్. అది 2వ హౌస్. అందుకే దాంట్లో మరలా ఉంటుంది ఒక మాట. ఆ 6th verse చదవండి, 6th చదివి ముగించేద్దాం. 6-7 వచనాలు. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు 5:8 ఇట్లు ధైర్యం కలిగి 7th verse నుంచి. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము. చూడండి రాయబడింది, ఈ దేహంలో నీవు నివసించినంత కాలం అంట. ఇది ఒక సపరేట్. ఇది ఈ దేహంలో నీవు నివసించినంత కాలం. 8th verse. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాము. There are 2 lives. ఒకటేమంటే ఈ దేహంలో ఉండి జీవించే జీవితము, ఈ దేహం విడిచి జీవించే జీవితం. There are 2 lives God is calling. సో ఈ దేహంలో జీవించేంత జీవితం అంటే గుడారంలో జీవించిన జీవితము, దేహాన్ని విడిచిన తర్వాత జీవించే జీవితం ఏమంటే పరలోకం దిగి వచ్చే ఒక నివాసాన్ని మన మీద ధరించుకుని జీవించేటువంటి జీవితం. అందుకని వీ హ్యావ్ టు బోర్న్ అగైన్. 2 సార్లు జన్మించాలి, కానీ ఒకసారే మరణించాలి. అయితే ఇంకో ఇల్లు కాదంటే ఇంకో ఇల్లు కూడా ఉంది. అదేమంటే పరలోకంలో మన మీద మనం ధరించుకునేటువంటి ఈరోజు ఇంత ఇంట్లో ఉన్నారు, కానీ నిజానికి మన ఇల్లు అన్నది మన దేహం ఒకటే. అందుకని ఈవెన్ ఈ దేహం అంటే దేహము దేవునికి ఆలయం అంటాడు కదా. ఇంట్లో ప్యాకెట్ ఆడితే దీనికి క్లబ్ అంటారు, అంతే కదా. ఈ ఆపరేషన్లు చేస్తే దీనికి హాస్పిటల్ అంట. ఇక్కడ పాఠాలు చెప్తే స్కూల్ అంట, అదే కదా. ఇక్కడ దేవుడు ఉంటే దేవాలయం అంటారు, మన భాషలో చెప్పిన దేవాలయం. సో దేహాన్ని గురించి దేవుడికి చెప్తున్నాడంటే దేహము దేవుడికి ఆలయం అంట. అంటే నీ ఇంట్లో ఈరోజు నువ్వు దేవుడిని ఉండనిస్తే దేవుడి ఇంట్లో నేను ఉండనిస్తాను తర్వాత.
అర్థమైందా? ఎందుకంటే ప్రకటనలో ఉంది ఏమంటే ఇదిగో దేవుని నివాసము మనుషులతో పాటు కూడా ఉంది అని. అదొక్కటి చూసి మనం ముగించేస్తాం. చివరి అధ్యాయం ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం 21వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో ఆ, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాస మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురం ఉండును. ఆయన వారితో కాపురం ఉండును. వారు ఆయన ప్రజలైందురు. వారు ఆయన ప్రజలైదురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. వారికి తోడై ఉండును. ఇక్కడ రాయబడింది అంటే దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నాడు. ద టైం విల్ కమ్ వేర్ యు లివ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నీ దేహంలో నువ్వు దేవుని ఉండనిస్తే ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఆయన నివాసంలో నిన్ను ఉండనిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ద సెకండ్ హౌస్. కాబట్టి వీఆర్ నాట్ హ్యాపీ బికాస్ వీ బార్న్, వీ మస్ట్ బార్న్ అగైన్. కదా వీఆర్ నాట్ అఫ్రైడ్ బికాస్ వీఆర్ డైయింగ్, బికాస్ వీ డోంట్ డై అగైన్. వీఆర్ నాట్ హ్యాపీ బికాస్ వీ కన్స్ట్రక్టెడ్ హౌస్, బికాస్ వీ నీడ్ వన్ మోర్ హౌస్ ఇన్ హెవెన్. అదేంటంటే అదే దేవుడు ఇచ్చేటువంటి మహిమ శరీరం. ద రాప్చర్ ఇస్ గోయింగ్ టు కమ్. అక్కడ త్వరలో రాబోతాం. రెప్పపాటలో అట ఒక బూరలో రెప్పపాటలో దేవుడు ఒక బూర వదిలినప్పుడంట ఈ బాడీ ట్రాన్స్ఫర్ ఇది మహిమ శరీరంగా మార్చబడుతుంది. రెప్పపాట అనే టైం చాలా మనకు తెలియదు ఎంత సెకండ్ అని. తెలుసా మీకు ఎవరికైనా రెప్పపాట అనే సమయం వెళ్తుంటే ఈ కంటి పాపను లైట్ క్రాస్ అవడానికి పట్టే సమయం. అంటే కాంతి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు పోతుందట. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు. అంటే ఇక్కడ చిటికేసరికి భూమి చుట్టూ 7 సార్లు తిరుగుతుంది కాంతి. అంత స్పీడ్గా తిరిగేటువంటి ఆ కాంతికి కంటిపాప దానికి ఎంత టైం పడుతుంది కదా, మనం ఊహించినంత తక్కువ టైం, నానో సెకండ్స్. అంత టైంలోనే బాడీ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. గూర వదిలినప్పుడు అంత షార్ట్ పీరియడ్లో ఈ బాడీకి మహిమ దేహము వచ్చేసి విల్ బి అసెండెడ్. అది ఎంతో దూరంలో లేదు, ఈ సంవత్సరం ఆ సంవత్సరం అన్నంత దగ్గరగా. నౌ ఇట్ ఈస్ టైమ్ టు థింక్ అబౌట్ యువర్ గ్లోరియస్ బాడీ. సో అది మహిమ శరీరం గురించి మనం ఆలోచించాలి. ఎవరి ఆత్మ అయితే రక్షించబడుతుందో, ఎవరైతే మరలా చేత అనుభవం కలిగి ఉంటారో వారికి మరలా ఇంకొక దేహము. ఒకవేళ నాకు ఆ మహిమ దేహం నాకు వద్దు అంటే కూడా ఇంకో దేహం ఇవ్వబడుతుంది. అదే వాటి నరకంలో శిక్ష అనుభవించడానికి ఇవ్వబడే దేహం. అది ఫైర్ ప్రూఫ్. అది కాలి బూడిద కాదు, మంటలో కాలుతున్నా కూడా మళ్ళీ తయారయ్యేది ఏర్పడుతుంది. అంటే నువ్వు కాలుస్తున్నా కూడా ఎట్లా చెట్టు కాలిపోలేదో మండుతున్నా అట్లాంటి దేహం ఇవ్వబడుతుంది నరకంలో మనిషి. అంటే మంటలో మండుతున్నా కూడా ఆ దేహము కాలిపోతుంది. కాబట్టి చాయిస్ ఈస్ యువర్స్. ఈజ్ ఆప్షనల్ కాదు, అది ఆప్షనల్ కాదు, ఈజ్ అన్ ఆబ్లిగేషన్. విచ్ హౌస్ యూ చూస్. ద హౌస్ విచ్ యూ చూస్ మస్ట్ బి, ఇట్ విల్ బి ఇటర్నల్. అది హెల్లో ఇవ్వబడే హౌస్ అయినా కావచ్చు, హెవెన్లో ఇవ్వబడే హౌస్ అయినా కావచ్చు. ద సెకండ్ హౌస్ ఈజ్ గ్యారెంటీ. అందుకనే 2 చాయిసెస్ ఉన్నాయి. జీవం మరణం ఎదురుగా ఉంచిన నీకు థర్డ్ ఆప్షన్ లేదు, న్యూట్రల్ ఆప్షన్ లేదే లేదు. అందుకంటే అది చూస్ లైఫ్. కాబట్టి జీవాన్ని మీరు కోరుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ హౌస్ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు కూడా దేవుడు ఇంకొక హౌస్ను ఆఫర్ చేస్తున్నాడు. అది నిత్యం లేటువంటి ఎక్స్పైర్ అయినటువంటి ఒక మహిమ ఇదే. అది ఎంతో దూరం లేదు, చాలా చాలా షార్ట్లో ఉంది, చాలా షార్ట్. కాబట్టి దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఎంత దగ్గరగా ఉందంటే మన నోట్లో ఉంది, మన హృదయంలో ఉంది. మన నోట్తో హృదయం విశ్వసిస్తే యువర్ నేమ్ విల్ బి రిజిస్టర్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. అదే జీవ గ్రంథంలో రాబడినటువంటి. అందుకని ఎప్పుడైతే మరణ జన్మిస్తామో జీవన పేరు రాబడుతుంది, మన కొరకు మేఘం రిజిస్టర్ చేయబడుతుంది, మన కొరకు ఒక గార్డెన్ ఏంజల్ నీ కొరకు ప్రిపేర్ చేయబడుతుంది, నీ పాస్పోర్ట్ మారిపోతుంది, హెవెన్ సిటిజన్గా కూడా నువ్వు మారిపోతుంది. కాబట్టి దేవుడు అలాంటి గ్లోరియస్ లైఫ్ మనం ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇల్లు చాలా అందంగా ఉంది. బట్ దేవుడు నివసించేటువంటి ఇంటిగా మన బాడీని మనం మార్చగలిగితే దేవుడు నివాసం మనం లభిస్తాడు. తల వంచితో ప్రార్థించాలి.